ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. యెహోషువ 1 అధ్యాయము వచనములు 5. దేవుడు మనల్ని గడిచిన సంవత్సరం అంతా ఎంతగానో ప్రేమించి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి కుటుంబాన్ని ఇచ్చి మనల్ని నడిపించినందుకు దేవుడికి ముందలగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అదేవిధంగా మనము ముందలగా ప్రార్థన చేయాల్సింది ఏమనగా, మోషేకు తోడై ఉండినట్లును మాకు తోడై ఉండే దేవా అని మనం దేవుడిని ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఇంకా మన కోసం ప్రార్థన చేయండి అని అడిగిన వారి కోసం ముందుగా మనం ప్రార్థన చేద్దాము. ఎవరు అయితే మనల్ని అడిగారో వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మనల్ని హృదయాంతరం ఎరిగిన దేవుడు మన యొక్క హృదయ కోరికలను తీరుస్తారని మనం నమ్మాలి. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో మన కుటుంబాన్ని దేవుడు దీవించాలని, మోషేకు తోడై ఉన్నట్లు మనకు తోడై ఉండాలని ప్రార్థన చేద్దాము. దయగల తండ్రి, కరుణామయుడ, గడిచిన సమయమంతా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించి నడిపించిన దేవా, మీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా. అదేవిధంగా ఈ సంవత్సరము మీ యొక్క చేతికి మా జీవితాన్ని అర్పిస్తున్నాము. అదేవిధంగా మా కుటుంబాన్ని కూడా మీ చేతికి అర్పిస్తున్నాము. మీ ఇష్టానుసారం మా జీవితాన్ని మలుచుకోండి. మీ అద్భుత కార్యములు మా పట్ల జరిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి వాగ్దానం చదువుదాము. నీవు బ్రతుకు దినములన్నిటిలను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. ఆమెన్.